హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ రకరకాల సర్వేలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా వెల్లడైన ఒక సర్వే ప్రకారం రాబోయే ఎలక్షన్స్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతోంది. రైజ్ అనే సంస్థ ఏపీలోని రాజకీయ పరిస్థితులపై సర్వే జరిపి అందులో రెండు పార్టీల కూటమిదే పైచేయని తేల్చేసింది. సర్వే వివరాల ప్రకారం కూటమికి 94 స్థానాలు దక్కుతాయి. వైసీపీకి 46 సీట్లు వస్తాయి. మిగిలిన 35 నియోజకవర్గాల్లో 3 పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని చెప్పింది. అయితే ఒకవేళ బీజేపీ కూడా కలిస్తే కూటమి సీట్లు తగ్గిపోతాయట. బీజేపీ కలవకపోతేనే 94 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. ఎందుకంటే జనాలు బీజేపీపై వ్యతిరేకతతో ఉన్నారని, దానివల్ల కూటమికి కూడా నష్టమే అని ఆ సర్వేలో డిసైడ్ చేశారు. అందుకని రైజ్ సంస్థ టీడీపీ జనసేన పొత్తు ప్రభావంపై మాత్రమే సర్వే చేసింది. పోయిన ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావడంలో 4 జిల్లాలు కీలక పాత్ర పోషించాయి. రాయలసీమలోని కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. కడపలో 10 స్థానాలు, కర్నూలులో 14 సీట్లు, నెల్లూరులోని 10, విజయనగరం జిల్లాలోని 9 స్థానాల్లో టీడీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ 4 జిల్లాలే వైసీపీకి 33 నియోజకవర్గాలను అందించాయి. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి అంత సీన్ ఉండదని తేలిందట. కడప జిల్లా పరిస్థితి బాగానే అనిపించినా మిగిలిన కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీకి ఏకపక్ష ఫలితాలు రావటం కష్టమే అట. కొన్ని జిల్లాల్లో బాగా వ్యతిరేకత ఉందని కూడా రైజ్ చెప్పింది. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో పోయిన ఎన్నికల్లో వైసీపీ 49 చోట్ల గెలిచింది. రాబోయే ఎన్నికల్లో కూటమి అధికార పార్టీకి చాలా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తేలింది. అయితే కూటమి గెలుచుకునే సీట్లు, టైట్ ఫైట్ జరిగే స్థానాలైతే ప్రకటించలేదు. దాంతో ఇది టీడీపీ జరిపించిన పెయిడ్ సర్వే అని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు.